మనతో పాటుగా మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మున్సిపాలిటీ చైర్మన్ పోరు వీరారెడ్డి గారు మనతో పాటుగా ఉన్నారు. సార్తో మాట్లాడే ప్రయత్నం చేయండి. సార్ నమస్తే సార్. సార్ ఏంటి సార్ డైలీ సందర్భంగా ఈరోజు కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఈరోజు గురజాల నగర పంచాయతీలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి వేడుకలు మరి ఈరోజు గురజాలలో రంగరంగంగా వైభవంగా చేయటం, పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులందరూ పాల్గొని మరి ఆయనని స్మరించుకొని మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి పేద ప్రజలందరూ కూడా ఏదైతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, 108 కానివ్వండి, మరి ఇంధనం ఇల్లే కానివ్వండి, ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులు చదువు కోసమే కానివ్వండి, అదేవిధంగా రైతులు మరి రాజులు రైతే వెన్నుముక అనే రాష్ట్రానికి మరి అన్ని విధాలుగా రైతును ఆదుకునే విధంగా జలయజ్ఞ కార్యక్రమాలే కానివ్వండి, ఆయన పాలన ఒక స్వర్ణయుగం అని ప్రజలందరూ కూడా ఈరోజు మరి ఆయన చనిపోయి సుమారు 15 సంవత్సరాలు అయినా సరే మరి ఆయనని గుర్తుపెట్టుకొని మరి ఆయన జయంతి వర్ధంతి కార్యక్రమాలు ఈరోజు పెద్ద ఎత్తున ప్రతి వీధుల్లో వాడవాడలా మరి ఆయన గుర్తు చేసుకొని ఈరోజు అందరూ కూడా మరి ఒక పండగ వాతావరణంలాగా చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. సార్ మరి అప్పట్లో ఒక మార్క్ రాజశేఖర రెడ్డి మరి స్వర్ణయుగం రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాలు స్థాపించారు అనే విధంగా మరి ఆయన పరిపాలన సాగింది. అదేవిధంగా మరి మనం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ఏదైతే ఆయన పాదయాత్రలో చెప్పాడో చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని 100% అమలుపరిచి మరి ఈరోజు మేనిఫెస్టోలో మరి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా 100% అమలుపరచడం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ చరిత్ర సృష్టించారు. మరి కొన్ని కారణాల వల్ల మన జరిగినటువంటి ఎలక్షన్లో మరి 40% ఓట్లతోటి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు మరి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో తీర్పు ఇవ్వడం మనం అందరం కూడా చూసాం.